మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది. ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము, అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటవి. ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో, వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ, వీరికి ఏం జరుగుతుంది? ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం, జన్మనామం వచ్చేసి మా మీద వచ్చింది అనుకోండి, అంటే సింహరాశి, మహేష్ అనుకుందాం. మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది, మరి తులారాశి కిందికి వస్తుంది. మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు, ఓకే, గోచార రీత్యా. మరి అదేమిటండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే, కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్. కానీ ఇక్కడ ఒక 35, 38 నుండి 40 ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి ఉంటుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రొనౌన్సెన్స్లో కొంత మైనస్, అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను. కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా, మరియు మీ పేరు, ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి. దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెప్పుతూ, మరొక విషయము, నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు. మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి, మీరేం చెప్పకున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది, ప్రజెంట్గా జరిగింది, జరగబోయేది 100% నేను చెప్తాను అని చెప్తున్నాను. ఇప్పటికే చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను. కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ. కనుక 100% మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు, విషయం మొత్తం నేనే చెప్పేస్తాను. ఓపెన్ ఛాలెంజ్, ఓకే. అటు పిమ్మట కన్యారాశి. మరి కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే ఆగస్టు నెలలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, కన్యారాశి వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చును ఈ యొక్క ఆగస్టు నెలలో. ఎందుకు అంటే గురువు గారు మరి 9లో గురువు ఉన్నారు, చాలా బాగుంటుందని చెప్పారు కదా, మరి మీరు ఎట్లా అంటున్నారు అంటే అక్కడ గురువుతో కుజుడు కలిసి ఉన్నాడు, ఓకే. గురువుతో కుజుడు కలిసి ఉండడం వల్ల మీరు ఎంతనైతే పుణ్యాన్ని మూట కట్టుకోవాలని చెప్పి చూస్తున్నారో కుజుడు అక్కడ ఉంచనివ్వడు, విన్నారా, ఉండడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది. కనుక ఈ నెలలో ఎవరైతే మౌనవ్రతం కావచ్చును, అదేవిధంగా అన్నదానం కావచ్చును, అదేవిధంగా బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి దానము, ఈ మూడిటి వలన కొంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అది ఏమిటి అనేటువంటిది మీకు 15వ తారీఖు కల్లా అర్థమవుతుంది. ఎవరికి? మన కన్యారాశి వారికి ఆగస్టు 15, 20 తారీఖు కల్లా అర్థమవుతుంది. ఇక్కడ విన్నారా, ఒక ఏమిటి అంటే ఒక ఊరిలో ఒక రాజు అదేవిధంగా ఒక మంత్రి ఇద్దరు కూడా వెళుతూ ఉంటారట. వెళుతూ ఉంటే పులి వచ్చి రాజుగారి యొక్క మన లెఫ్ట్ సైడ్ చేయి తిని వెళ్ళిపోతుందట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క మనకు రాజుగారు మంత్రిని కోప్పడి, అంటే ఎట్లా అంటే రాజుగారు అంతా మన మంచిగా జరిగింది లేండి, ఇంకా నయ్యం మిమ్మల్ని మొత్తం తినలేదు అని చెప్పి అంటుందట. ఆహా, పులి నన్ను తింటే అంతా మన మంచిగా అయింది అంటావా అని చెప్పి ఈ మంత్రిని చీకటి చెరసాలలో బంధిస్తారట. బంధించిన తర్వాత కొన్ని రోజులకు రాజుగారు మరలా అడవికి వెళ్తారట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి అడవి జాతి వారు రాజుగారిని తీసుకుపోయి బలిద్దామని చెప్పి చూసేసరికి అతనికి అంగవైకల్యం గలవాడు, అంటే చేయి లేదు, చేయి లేని వారిని బలివ్వకూడదు. కనుక అతన్ని విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత పరిగెత్తుకుంటూ ఈ యొక్క మంత్రి దగ్గరికి వస్తాడు.
ఓ మంత్రి ఇట్లా అయ్యిందయ్యా, నన్ను ఈ చేయలేకపోవడం వల్లనే నన్ను ఈ యొక్క చావు నుండి బయటికి పంపించారు. అంతా నిజంగా నువ్వు అప్పుడు అన్నందుకు అంతా మంచిగా అయింది, అంతా మన మంచిగా అయిందయ్యా అని చెప్పి రాజుగారు అంటారట. ఇంకా నయం, మీరు నన్ను ఈ చీకటి చెరసాలలో బంధించడం నయమైంది. లేకుంటే మీతో పాటు నేను వచ్చేటువంటి వాడిని, మీతో పాటు నేను వస్తే ఏం జరిగేది, మీ చెయ్యి బాలేదని చెప్పి నన్ను బలిచ్చేటువంటి వారు అక్కడ అడవి జాతి వారు, కనుక అంతా మన మంచిగా అయిందని చెప్పి అంటారట. మరి ఇదంతా చూడండి, కనుక ఇదంతా కూడా జాతకం, ఎవరి జాతకంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కనుక మరి కన్యా రాశి వారు కొంత పుణ్యాన్ని అయితే మూట కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుజుడు అస్సలు ఇక్కడ ఏంది అంటే ఓర్వనివ్వడు మీరు చేసుకునేటువంటి మంచితనాన్ని. కనుక భార్యాభర్తల్లో గొడవలు కానీ, లేదా మీకు ఏమైనా హాస్పిటలైజ్డ్ కానీ, లేదా కోర్టు కేసులు కానీ, వ్యాపారంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తాడు. కనుక అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. మీ జాతకంలో దశలు అంతర్దశలు ఏం నడుస్తున్నాయో కూడా చూసుకోండి. ఇక్కడ ఇంటి అందు శుభకార్యాలు చేయుట, బంధుమిత్రులతో కూడి ఉండుట, మృష్టాన భోజనం ఉన్నది, భూగృహ ధన ధాన్యాలు ఉన్నవి, నూతన గృహ నిర్మాణం ఉన్నది, మంచి ఆరోగ్యం ఉన్నది, ఇంటి అందు సంతోషం అంటున్నారు. అదేవిధంగా అందరితో కలిసి ఉండుట, మంచి వారితో స్నేహం చేయుట, వృత్తిలో మంచి ఆదరణ, అదేవిధంగా మంచి ర్యాంకులు రావడం, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించుట, నూతన పనులందు ఉత్సాహము, శత్రువులపై జయము, విదేశీ ప్రయాణాలు, మనస్సుకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనడము, కుటుంబంతో దైవ పూజలు చేయడం. ఇలా అంతా బాగానే ఉంది కదా, మరి అంత విషయం ఎందుకు చెప్పారంటే మీ జాతకములో దశ అంతర్దశలు బాగుండకుంటే ఎవరు ఏం చేయలేరు. కనుక అదొకసారి చూసుకోండి కన్యా రాశి వారు. ఆల్ ద బెస్ట్.